ఏమిటిలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు? ఎందుకని మీతో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నన్ను మీరు అరెస్ట్ చేయలేరు. నాకు ఎందుకు అని మీతో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఐపీఎస్ చదువుకుని వచ్చారు, నేను ఐఎఫ్ఎస్ చదువుకుని వచ్చాను. మీ ర్యాంకే నాది కూడా. ఐఎఫ్ఎస్ చదివానంటున్నారు. చట్టాన్ని మీరు గౌరవించకుండా ఒక రౌడీలా పోలీస్ స్టేషన్లో ప్రవర్తించారు. వీడు పోలీసులా ప్రవర్తించలేదు, అందుకే నేను ఆఫీసర్లా ప్రవర్తించలేదు. అందుకని మీరు ఇక నేను చెప్పదలుచుకున్నది కోర్టులో చెప్తాను, మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, వ్యభిచార నేరానికై ఖైదు చేయబడ్డ 2 ఆడవాళ్లను రక్షక నిలయంలో దూరి ఇన్స్పెక్టర్ని పోలీసుల్ని కొట్టి తీసుకువెళ్లారు ఈ ముద్దాయి. ప్రజల ముందే వీరి ఘనకార్యం చేశారు. ఇటువంటి నేరస్తుల్ని వదిలిపెడితే రేపు వీరు న్యాయస్థానంలో జొరబడి న్యాయమూర్తినే కొట్టగలిగే స్థాయికి సాహసిస్తారు. అందువల్ల నేరస్తునికి కఠిన శిక్ష విధించాలని విజ్ఞులైన న్యాయమూర్తిని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి నేరారోపణలకు మీ బదులు? యువర్ ఆనర్, చట్టాన్ని సవ్యంగా కాపాడేదే పోలీస్ స్టేషన్. కాపాడలేని నాడు పోలీస్ స్టేషను కాదు, అక్కడ కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా పోలీసులు కారు. ఈ దేశంలో ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా ఏనాడు నడవగలుగుతుందో ఆనాడే ఇండియాకు నిజమైన స్వతంత్రం వచ్చిన రోజని మహాత్మా గాంధీ గారే చెప్పారు. ఆ స్వతంత్రాన్ని కాపాడలేని చోటు ఈ పోలీస్ స్టేషన్. ఈ దేశంలో ఆడపిల్లలు దొంగలకు భయపడే కంటే, రౌడీలకు భయపడే కంటే పోలీసు వాళ్లకు భయపడే స్థితిని సృష్టించిన వాళ్ళు నిజమైన పోలీసు వాళ్ళ ఎవరానా? అనవసరంగా మాట్లాడుతున్నారు. పోలీసుల్ని కొట్టారా లేదా అడిగిన ప్రశ్నకి బదులు. ఎవరికి భయపడకుండా అరాచకంగా బహిరంగంగా నడి రోడ్లో 10 మంది చూస్తుండగా వెంటాడి చెరచాలనుకునే ఒక కాకి డ్రెస్ వేసుకున్న రౌడీని కొట్టాను. ఇన్స్పెక్టరే తప్పు చేసినా వారిని శిక్షించేందుకు కొట్టేందుకు మీకు హక్కు లేదు. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్లే యాక్షన్ తీసుకోవాలి. ఏం సార్, మీ భార్యకో కూతురుకో సోదరికో ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే అడ్డుకోవడం మానేసి కంప్లైంట్ ఇవ్వడానికి పరిగెడతారా? అంతవరకు ఆ అమ్మాయి శీలం పాడు కాకుండా ఉంటుందా? పరువు పోకుండా ఉంటుందా? ఇవన్నీ పోయిన తర్వాత ఆ పిల్లకు జీవితం ఉంటుందా? చెప్పండి. వస్తువులు పోతేనే కంప్లైంట్ ఇస్తే తిరిగి పట్టి తెచ్చివ్వలేని మీరు శీలం పోతే మీరెలా తెచ్చివ్వగలరు? తెచ్చివ్వడం మీ వల్ల సాధ్యమా? ఆ అమ్మాయి గవర్నమెంట్ ఆస్తిని దొంగలిస్తున్న వీరభద్రుణ్ణి పట్టుకోవడానికి వెళ్ళిన నా మిత్రుడి చెల్లెలు. అతనున్నాడో లేదో తెలియదు, కానీ గవర్నమెంట్ భద్రతా దళం అతను చెల్లెలకిచ్చే భద్రత మీరే చూశారుగా. వేశ్యనే బిరుదు. అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటాలాడే పోలీసులకి ఈ సిటీలో వ్యభిచారం ఏ హోటల్లో జరుగుతోందో, ఏ బంగ్లాలో జరుగుతోందో బాగా తెలిసి కూడా ఎందుకు సార్ చర్య తీసుకోలేదు? మామూలు దొరుకుతుందనా, లేక అది నడిపే వాళ్ళు పెద్ద మనుషులన్న భయంతోనా? యువర్ ఆనర్, వీరు పోలీసు వారి నిజాయితీని తప్పుగా భావిస్తున్నారు. నాకు తెలుసు సార్ పోలీస్ వాళ్ళ నిజాయితీ గురించి. ఒక ఆడ పోలీస్ శీలాన్ని ఇంకో పోలీస్ వాడే దోచుకున్న సంఘటన ఈ దేశంలో జరగల? అది వార్తగా పేపర్లో రాలే? మీరంతా చదవలే? యువర్ ఆనర్, మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాఠశాలలో దూరి అక్కడున్న కన్యలందరినీ 2 రౌడీలు బలాత్కరించారు. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, డాక్టర్లు కరెక్ట్ రిపోర్టు ఇవ్వలేదు. మన ప్రధానమంత్రి జోక్యం చేసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడున్న అందరినీ నేను అడుగుతున్నాను, బాధితులైన ఆడపిల్లలందరినీ కాపాడేందుకు ప్రధానమంత్రి రాగలరా? మగువలను తల్లులుగా చెల్లెళ్లుగా దేవతల్లా భావిస్తేనే ప్రతివారు కాపాడగలరు. ఆ భావనతోనే నేను కాపాడాను. దేశ భాష, దేశమాత, జన్మభూమి అనుకునే స్థాయికి మగవుల్ని గౌరవించేది ఈ మట్టిలోనే. కనకదుర్గమ్మ, కామాక్షమ్మ, మీనాక్షమ్మ అంటూ మగవుల్ని దైవంగా పూజించేది ఈ మట్టిలోనే. ఆడవాళ్లను కళంకపరిచే వాళ్ళెవరైనా సరే, ఈ మట్టిని కళంకపరిచే వాళ్ళెవరైనా సరే శిక్షించడానికి వెనకాడకూడదనే లక్ష్యాన్ని ప్రతి పౌరుడికి ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే నేను కొట్టాను. మీరు చెప్పిందంతా నిజమనడానికి సాక్షులు ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. లలిత 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 ఈ కేసులో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం వల్ల బాధించబడిన ఆడవాళ్ల సాక్ష్యాల ప్రకారం ప్రతివాది ప్రభాకర్ చెప్పింది అక్షరాల నిజమని తెలిసినది. హద్దు మీరినప్పుడు నేరస్తులెవరినైనా సరే ఎదిరించవచ్చుననే భావం ప్రజలలో ఏర్పరిచినటువంటి అభ్యుదయవాది శ్రీ ప్రభాకర్ని విడుదల చేస్తూ ఈ నేరానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న అందరి వ్యక్తులపైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ వారిని ఆదేశిస్తూ తీర్పునిస్తున్నాను.
నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇద్దరు మౌనంగానే ఉన్నారు. ఏదోటి మీరు నిర్ణయించండి. రే, నేను వెంటనే ఇవిడ గారిని పెళ్లి చేసుకోవాలని. అన్నయ్య మీరే చెప్పండి, ఈ రోజుల్లో ప్రేమించుకునే వాళ్ళంతా ఇలా చూసుకుంటారు, అలా నవ్వుకుంటారు, ఇలా మాట్లాడుకుంటారు, వెంటనే పెళ్లి చేసుకుంటారు. ఏ పిల్లల్ని కూడా కనేస్తారు. కానీ మేము 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉండమంటారు? గాయత్రి చెప్పేది కరెక్ట్. అన్నయ్య నన్ను చూడ్డానికి ఎందరో పెళ్లి కొడుకులు వస్తున్నారు. ఈ విషయాన్ని ఇలాగే వాయిదా వేస్తుంటే ఎవరో ఒక పెళ్లి కొడుకుని చూసి త్వరలో నాకు పెళ్లి చేసేస్తారు. చేసుకో. ఏమిటి చేసుకోనా? మీకు ఇదంతా ఒక ఆటగానే ఉండొచ్చు, కానీ నాకు జీవిత సమస్య, అర్థమైందా? ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నేను కల్లా కూడా ఊహించుకోలేను. Look, అటువంటిది ఏదైనా జరిగిందంటే అది నా మరణానికే దారితీస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఎవరినైనా పెళ్లి చేసుకోండి. వస్తాను. తను చెప్పిన దాంట్లో న్యాయం ఉందిరా. ఇంకా ఎన్నేళ్ళని ప్రేమిస్తుంది? లవ్ చేసి తనకు బోర్ కొట్టేసింది. మర్యాదగా గుళ్ళో తాళి కట్టే. గాయత్రి వాళ్ళ నాన్న సాధారణ వ్యక్తి కాదురా, మన రాష్ట్ర మంత్రి. ఇది లవ్ చేయడానికి ముందే ఆలోచించుకోవాలరా. రే, మీ ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే. రే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు ఆయన మంత్రి, డెఫినెట్ గా ఒప్పుకోరు. మరో దారే లేదా? ఉంది. పోరా బయటికి. సార్, మిమ్మల్ని అంతా గౌరవనీయులని మర్యాదగా పిలుస్తారు. మీరు కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారే. కొడుకు పేరు ప్రభాకర్, తండ్రి పేరు అహ్మద్ దావూద్, అమ్మ ఫాతిమా బీబీ. ఎరా, ఇదేమన్నా కుటుంబమా, కూరగాయల మార్కెటా? ఈ ఇంగితం లేని కుటుంబానికి నేను వియ్యంకున్నా. ఏ సార్, అధికారం పట్టుకునేందుకు ఇంగితం లేని పార్టీలతో చేయి కలుపుతున్నా సార్? అధికారం పట్టుకునేందుకు తేడాలు అక్కర్లేదు. ఏ ఇంగితం లేని పార్టీతోనైనా చేయకలపచ్చు. ఇది కుటుంబం రా, వంశగౌరవం అక్కర్లా. ఒక మంత్రి కూతుర్ని చేసుకోవడానికి వాడికి ఏం అర్హత ఉంది? మనసుంది, మంచితనం ఉంది, తెలివి ఉంది, అందం ఉంది. అన్నిటినీ మించి 10 మాసాల్లో మిమ్మల్ని తాతని చేయగల మగసిరి ఉంది. మీరు ఒప్పుకుంటే ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. మీరు కాదంటే వచ్చే శుక్రవారం మా ఇష్ట ప్రకారం రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతుంది. పెళ్లి కొడుకు పేరు ప్రభాకర్. తండ్రి పేరు అహ్మద్ దావూద్. పిల్ల పేరు గాయత్రి. తండ్రి పేరు అబ్దుల్ ఖాదరా? సాంబశివం. సాంబశివమా? తరచుగా విన్న పేరులా ఉంది. వినే ఉంటారు. ఆయన మన స్టేట్ మినిస్టర్. ఏమన్నారు? స్టేట్ మినిస్టరా? మంత్రి కూతుర్ని పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ రిజిస్ట్రార్ ఆఫీస్లో. ఏం సార్, మంత్రి కూతురు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోకూడదని చట్టం ఉందా? లేదు. అయినా కూడా ఇది ముందుగానే చెప్పి ఉండొచ్చు కదా. ఎందుకు? అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు దాటాయని తెలుసుకోవాలే గాని వాళ్ళ నాన్న మంత్రి గారా, పశువుల కాపరాన్ని తెలుసుకోనక్కర్లేదుగా? లేదనుకో, కానీ నాకు ఇంకో 15 ఏళ్ళు సర్వీస్ ఉందే. కొయ్యలగూడెంలోనో రంపచోడవరంలోనో కుటుంబంతో సహా వెళ్ళి నేను బతకలేను కదా. తమ్ముడు, నా జాతకం సరిగ్గా లేదనుకుంటున్నాను. సరే, మీరు చల్లగా ఉండండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మాకు తల్లిదండ్రులుగా నిలిచి మా పెళ్లి నువ్వే ముందుండి జరిపించావు. నువ్వు లేకుంటే ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. నీకు మా ప్రేమ కానుక. ప్రభా, నాన్న, ఎక్కడ నేను సంతకం పెట్టా? పెళ్లి కూతురికి తండ్రిని, పెళ్లి కొడుకు యముణ్ణి. సార్, జరిగింది ఏదో జరిగింది, ఇంకా పగెందుకండి? నువ్వు గెలిచావు కదా, తగ్గిపోమనే చెప్తావు. సార్, సొంత వాళ్ళ పట్టుదలేమిటి? కక్షలు పెట్టుకోవడం మంచిది కాదు. వాళ్ళు చల్లగా ఉండాలని దీవించండి. నువ్వేరా నాకు శత్రువి? నేను దాన్ని కన్నాను, పెంచాను, చదివించాను. ఎలా పెళ్లి చేయాలో నాకు తెలియదు. నువ్వేమన్నా బ్రోకరవా?
ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తావు. నాన్న గాయత్రి, మీ నాన్నను మోసం చేశాననుకుంటున్నావు. నాకు మోసపోయే అలవాటు లేదమ్మా, మోసం చేసే అలవాటే. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానో చెప్పనా? నీకోసం కాదు, నా గౌరవం కోసం. తండ్రొద్దని నువ్వు అనుకున్నావు, కూతురొద్దని నేను అనుకున్నాను. పోనీ కారు. నీకేం నవ్వుతావరా? అతను చేసిన పనికి నేను కంగారు పడుతున్నాను. ఎవరతను? మీ మామగారా? ప్రజలకు సేవ చేస్తానని చెప్పింది, ఇంతవరకు చేయనేలేదు. కానీ నాకు చేస్తానని చెప్పింది, వెంటనే చేసేశారు. దీనికైనా సంతోషపడరా? రే, కొండపల్లికి పోస్టింగ్ రావడం సంతోషమైన విషయం కాదురా, అది డేంజర్ ఏరియా. తెలుసురా? ఇలా చూడరా, నువ్వు మా ఇద్దరికి పెళ్లి జరిపించినందుకు అతను నీ మీద పగ తీర్చుకున్నాడు. రాజకీయ నాయకులు అంతేరా ప్రభాకర్. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు బాగా తెలుసు. అపాయాన్ని ఆహ్వానించి హలో అనడమేరా మన ఇద్దరిలో ఉన్న గుణం. ఈ మంత్రి ఏ ఉద్దేశంతో అక్కడికి పంపిస్తున్నాడో అది మార్చి చూపిస్తా, గెలిచి చూపిస్తా. రే, నా వల్లే నీకు ఈ పోస్టింగ్ రావడం నా మనసుకి కష్టంగా ఉందిరా. ప్రభాకర్, నేను చదువుకున్నది నీ వల్లనే, ఐఎఫ్ఎస్ అయ్యింది నీ వల్లనే, డ్యూటీలో మంచి పేరు తెచ్చుకునేది నీ వల్లేరా. నాకు సర్వం నువ్వేరా. ఏమిటండి మీరు ఇదే చూస్తూ కూర్చున్నారు? గాయత్రి, నాకెందుకు రాజారాం గురించి అనుమానంగా ఉంది. వాడికి సర్వం నేనేని తరచు అనేవాడు. వాడి మరణానికి కూడా నేనే కారణమయ్యాను. ఏమండి, అలాంటిదేమీ జరగదండి. గాయత్రి, వీరభద్రం మృగం కంటే ఘోరమైన వాడు. వాడి గురించి నీకు తెలీదు. ఆయన తిరిగి వచ్చేస్తారని ఇంతకు ముందేగా అన్నారు. అలా చెప్తేనే వాళ్ళమ్మకు ధైర్యంగా ఉంటుంది.